ఏ ప్రభుత్వానికైనా విద్యా, వైద్యం ప్రథమ ప్రియారిటీ కావాలి. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం పటిష్టత, అందులో మౌలిక వసతుల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. 2019, 24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా, వైద్యంలో చాలా సంస్కరణలు, చాలా మౌలిక వసతులు, నాడు, నేడు పేరుతో వాటి రూపురేఖలు మార్చడమే కాకుండా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి, టోఫెల్ మీద శిక్షణ దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం దగ్గర నుంచి, ట్యాబుల దగ్గర నుంచి, బడికి పంపించిన పిల్లలకు అమ్మఒడి అనే డబ్బులు ఇవ్వడం దగ్గర నుంచి చాలా చాలా ఈ విషయంలో మాత్రం చాలా గొప్పగా చేశారు. సరే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా అమ్మఒడిని తల్లికి వందనం పేరు మార్చి కొనసాగిస్తూ వచ్చింది, సంతోషం. కానీ మౌలిక వసతుల కల్పన మీద దృష్టి పెడుతూ ఉన్నట్లేరు, పిల్లలకు పెట్టే ఫుడ్ మీద సరైన దృష్టి పెడుతున్నట్లేరు. దీని మీద వరుస పెట్టి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మరో బాధాకరం ఏంటి అంటే, మండలిలో స్వయాన మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన లెక్కల ప్రకారం, అంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందా పెరిగిందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినటువంటి మంత్రి నారా లోకేష్ గారు 2023-24లో అంటే యుడైస్ విద్యా సమాచార వ్యవస్థ వివరాల మేరకు 2023-24లో అంటే అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉండేవాళ్ళు? 40,50,000 మంది ఉండేవాళ్ళు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల వాటా 46.33% ఉండేది. 25-26 అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చేసరికి 40,5 లక్షల మంది ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 34,92,000 తగ్గిపోయింది. జగన్ పీరియడ్లో 40,50,000 మంది ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 25-26 వచ్చేసరికి 34,92,000 తగ్గిపోయింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల వాటా 46.33 నుంచి 41.40% తగ్గింది. ఇక ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 34,61,612 మాత్రమే. అంటే 23-24తో ఇప్పుడు పరిస్థితులు పోలిస్తే 5,88,419 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. అంటే 2023-24లో 52% ఉన్న ప్రైవేట్ పాఠశాలల వాటా ప్రస్తుతం 56.57% పెరిగిందట. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉన్నారు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతూ ఉన్నాయి. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది, పాఠశాలల సంఖ్య పెరుగుతూ ఉంది.